ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అవును, మానవుడు మట్టితోనే దేవుడు మనుషుణ్ణి చేశాడు. కానీ దేవుని ఊపిరి మట్టి బొమ్మలో ఊదగా నరుడు జీవాత్మ అయినని బైబిల్ చెప్పుచున్నది. నరుని యొక్క మట్టి శరీరములోనికి జీవము అనగా ప్రాణము మరియు ఆత్మ వచ్చినవి. అప్పుడు నరుడు దేవుని స్వరూపమందు సృజింపబడిన వాడయ్యాడు. అయితే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసినప్పుడు మానవుని జీవితం పతనమైనది. కుమ్మరివాని చేతిలో కుండ పగిలిపోయినట్లుగా దేవుని ఉద్దేశములు నెరవేర్చవలసిన మానవుడు విఫలమైనాడు. అయినను ప్రేమ కరుణ కలిగిన దేవుడు మానవుని త్రోసి వేయక కుమ్మరివాడు పగిలిపోయిన కుండను తన చేతుల్లోనికి తీసుకొని ఎలాగైతే నూతన పాత్రగా చేస్తాడో అలాగే దేవుడు కూడా మనలను మరల నూతన వ్యక్తిగా చేసి తన నామ మహిమార్థమై వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. జిగట మట్టితో చేయుచున్న కుండ కుమ్మరి వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయడా, అలాగే జిగట మన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా 18:6. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. అలాగే జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి యోబు అంటున్నాడు. యోబు 10:9, 11, 12. జిగటి మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ వరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అలాగే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను అని దావీదు అంటున్నాడు. కీర్తనలు 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అలాగే యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరించి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని యెషయా అంటున్నాడు. యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. అంటే దేవుని చేతులు మనం నిర్మింపబడ్డాము అనే విషయాన్ని గ్రహించండి. ఇంత చక్కగా దేవుని చేత సృష్టింపబడి దీవించబడినప్పటికీ మానవుడు దేవునికి లోబడక తనను సృష్టించిన సృష్టికర్తపై తిరుగుబడుచున్నాడు. కానీ క్రైస్తవులైన మనం అలాగూ ఉండక దేవుని చేతులకు అప్పగించుకొని ఆయన వాడుకునే పాత్రగా ఉండాలి. కుమ్మరివాడు తనకిష్టమైన రీతిలో కుండని చేసుకున్నట్లు దేవుడు మనలను తయారు చేయుచున్నాడు. అయితే కుమ్మరి వానికి మట్టి తన్ను తాను అప్పగించుకొనున్నట్లు మనము కూడా మన పరమ కుమ్మరికి మనలను మనం అప్పగించుకోవాలి. ఎలా అంటే, ప్రభువా నన్ను కోరుకో, ప్రభువా నన్ను నానపెట్టు, ప్రభువా నన్ను నలుగగొట్టుము, ప్రభువా నన్ను తీర్చిదిద్దుము, ప్రభువా నన్ను వాడుకొనుము అని ఆ పరమ కుమ్మరికి మనలను మనం అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను కోరుకో అంటే లోకంలో ఎంతో మట్టి ఉన్నప్పటికీ కుమ్మరివాడు ఒక ప్రత్యేకమైన మట్టిని ఎన్నుకొని తన ఆవరణంలోనికి తెచ్చుకుంటాడు. అలాగే ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నప్పటికీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఒక ప్రత్యేకమైన పనికి నిన్ను వాడుకొనుట కొరకు తన మందలో చేర్చుకున్నాడని మనం గుర్తించాలి. ప్రభువా నన్ను నానబెట్టు అంటే కుమ్మరి ఎన్నుకొని తన ఆవరణంలోనికి తెచ్చుకున్న మట్టిని మొదటిగా నీళ్లు పోసి నానపెడతాడు. గట్టిగా ఉన్న ఆ మట్టి నీటిలో నానబెట్టినప్పుడు మెత్తపడుతుంది. అలాగే ప్రభువు మనలను వాడుకునే ముందు స్వనీతితో, స్వార్థముతో, గర్వంతో గట్టిపడిన మన హృదయాలను ఆయన వాక్యం అనే నీటిలో నానినప్పుడు దేవుని వాక్యము మనలను మెత్తపరుస్తుంది. అంటే మనలో ఉన్న అహం, గర్వం, ఈర్ష, అసూయ ఇలాంటి వాటిని వాక్యం ద్వారా మనం తీసివేయగలుగుతాము. దేవుని వాక్యములో నానున్నట్లు మనం దేవుని వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి, మనలను మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను నలగగొట్టుము అంటే
కుమ్మరి ఆ మట్టిని నీటిలో నానబెట్టిన తరువాత మట్టిని కాలుతో నలుగద్రొక్కుతాడు. ఉన్న గట్టి పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటపడతాయి. బయటకు వచ్చి పుల్లలు, రాళ్ళు, వట్టి వ్యర్థ పదార్థములు ఏరి బయట పారవేస్తాడు ఆ కుమ్మరి. అలాగే దేవుని వాక్యంలో నానిన మనం ప్రార్థనలో నలగగొట్టబడాలి. అంటే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు మనలోని అతిక్రమములు, దోషములు బయటపడతాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన జీవితం శుద్ధి అయ్యి దేవుడు ఉపయోగించుకొనుటకు అనుకూలముగా సిద్ధపడుతుంది. అలా దేవుడు మనల్ని నలగగొట్టాలి అనంటే మనలను మనం ఆయనకు అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను తీర్చిదిద్దుము అని మనలను మనం ఆయనకు అప్పగించుకోవాలి. అంటే చితకద్రొక్కిన మట్టి ముద్దను కుమ్మరి చేతిలోనికి తీసుకొని తన చేతులతో ఆ మట్టిని నునుపు చేస్తూ సారె మీద పెట్టి తిరుగుతుండగా ఆ కుమ్మరి తన మనసులో అనుకున్న రూపము ఆ మట్టి ముద్దకు కలుగు వరకు చక్కపరుస్తుంది. మనలను మనం ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో దేవుడు తన అనుకున్న రీతిగా మనలను తయారు చేస్తారు. తయారైన ఆ మట్టి పాత్ర తను అనుకున్నట్లుగా కాక తనను చేసిన కుమ్మరి ఆలోచన ప్రకారం రూపింపబడుతుంది. తన జీవితాన్ని దేవుని హస్తానికి అప్పగించినప్పుడు దేవుడు తన అనుకున్న రీతిగా మనలను అంటే తన చిత్తములో మనలను నడిపిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. తర్వాత ప్రభువా నన్ను వాడుకొనుము అని మనం ఆయనకు అప్పగించాలి. కుమ్మరి తాను చేయుచున్న పాత్రలో తన రూపము కనబడు వరకు తీర్చిదిద్ది నునుపు చేసి తనకిష్టమైన రంగులు వేసి కొలిమిలో కాల్చబడినప్పుడు విలువైన, అందమైన, శుభ్రమైన పాత్రగా అది సిద్ధమగుతుంది. అప్పుడు అది వాడుకొనుటకు అర్హత కలుగుతుంది. అలాగే క్రీస్తు స్వారూప్యంలో మనలను కనబడే వరకు ఆ పరమ కుమ్మరి చేతులకు మనలను మనం అప్పగించుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిగా దేవుని మహిమార్థమే వాడబడినట్లు మనలను మనం ప్రభువునకు అప్పగించుకోవాలి అనే విషయాన్ని గ్రహించండి. అర్థమైందా అండి? ఒక కుమ్మరి ఎందుకు పనికిరాని ఆ మట్టిని తీసుకొని ఆ మట్టి తనను తాను ఆ కుమ్మరికి అప్పగించుకున్నప్పుడు ఆ కుమ్మరి ఎంత అందమైన రూపాన్ని చివరికి తెస్తాడో, అలాగే ఈరోజు నా జీవితాన్ని కూడా ఎందుకు పనికిరాని మన జీవితాన్ని కూడా ఆ పరమ కుమ్మరి చేతిలోనికి మనం అప్పగించినట్లయితే జీవితాన్ని కూడా ఆశీర్వాదకరముగా, ఇతరులకు దీవెనకరముగా మారుస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకున్నారా? ఆయన చేతిలో నిర్మింపబడిన నీవు మీ జీవితాన్ని ఆయనకు అప్పగించారా? లేదా ఒకవేళ మై లైఫ్, మై రూల్స్, మై విష్ అంటూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నట్లు అయితే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. మన పరమ కుమ్మరికి మనలను మనం అప్పగించుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ వాక్యం విని ఇప్పుడే వాళ్ళ జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారో దయతో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, మీ కృపగల హస్తాన్ని ఉంచమని, ఇప్పుడే మీ కృపతో దర్శించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.